తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడ ప్రకాశం బ్యారేజీని నాశనం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి నెట్టం రఘురాం ఆరోపించారు. జగ్గయ్యపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంటే మరోపక్క ఏమాత్రం కూడా ప్రజల పట్ల బాధ్యత లేని వైసీపీ నాయకులు ప్రకాశం బ్యారేజీని నాశనం చేయడానికి కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. ఏ రకంగా ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అనేటట్టు అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు తలశీల రఘురాం అనుచరులు, అలాగనే నందిగం సురేష్ ఎంపీ, బాపట్ల ఎంపీ అనుచరులు, వాళ్ళది ఈ బోట్లు వాళ్ళ సొంతాయి. వాళ్ళు ఆ రోజున కూడా దాన్ని అక్రమంగా ఇసుక తోలటానికి ఉపయోగించి అటు ఉద్దండరాయనిపాలెం వైపు గుంటూరు జిల్లా వైపున ఆ వ్యవహారం నడుపుకుంటూ ఈ రోజున వరద వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి గొల్లపూడి దగ్గర ఇబ్రహీంపట్నం రేవులో, అటువైపున ఉద్దండరాయపాలెం అటువైపు ఆ రేవులో ఉపయోగించేటటువంటి పడవల్ని కిందకి తీసుకొని వచ్చి గొల్లపూడి దగ్గర ఆ రేవులో వాళ్ళు ప్లాస్టిక్ తాడుతో కట్టేసి ఆ రకంగా చేశారు అని అంటే ఇది క్లియర్గా తెలిసిపోతా ఉంది. ప్రకాశం బ్యారేజ్ని ఈ ఇనప బోట్లతోటి గనక ఈ వరద ఆ స్పీడ్ తోటి గనక గుద్దేస్తే ప్రకాశం బ్యారేజీ పాడు కావాలి, అది డ్యామేజ్ కావాలి. ఆ ఉన్నటువంటి 11-12 లక్షల క్యూసెక్ల నీరు ఏదైతే ఉందో చివరి కంటా వెళ్ళి వందల గ్రామాలని ముంచేయాలి. ఆ రకంగా ఈ ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళు భీభత్సంగా మరి చేయించాలి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి క్రీడకి పాల్పడ్డారు అని అంటే ఎంత హింసా ప్రవృత్తి, ఎంతటి దుర్మార్గ ప్రవృత్తి ఉంది వీళ్లలో అనేది మనకు కనపడుతూ ఉన్న వాస్తవం. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అలాంటి వ్యక్తుల దుర్మార్గ ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సముదాయమే వైఎస్ఆర్సీపీ. మనం చూస్తే ఏదైతే సమాజంలో ఉన్నటువంటి రిఫ్రాఫీలు, ఎవరైతే ఈ హింసావాదులు, లేకపోతే వీళ్ళని ఏమనాలో అర్థం కాదు, ఆర్థిక ఉగ్రవాదులు అందామా, లేకపోతే టెర్రరిస్టులు అందామా, లేకపోతే రాజకీయం కోసం ఏమైనా సరే ప్రజల్ని పట్టించుకోకుండా మరి అందరినీ బలిపెట్టేటటువంటి తత్వం అందామా, ఇలాంటి వ్యక్తుల యొక్క సముదాయమే వైఎస్ఆర్సీపీ అనేది మనకు కనపడుతూ ఉంది. రెగ్యులేటర్ ఎత్తేస్తే ఆ నీళ్ళన్నీ కూడా మరి కృష్ణలోకి వస్తాయి. కృష్ణలోకి వస్తే అది లెవెల్ పెరుగుద్ది. లెవెల్ పెరిగితే ఆయన ఇల్లు మునుగుద్ది. అంటే చంద్రబాబు నాయుడు గారే తన ఇల్లును ముంచుకోవటానికి ఆ రకంగా చేశారా? నువ్వేమంటున్నావు? అది కనుక ఎత్తేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడబడుద్ది అని నువ్వు అంటా ఉన్నావంటే నీకు ఏ మాత్రం కూడా ఏ ఏరు ఎట్నుంచి వస్తుంది, ఏ ప్రాంతం ఎక్కడ ఉన్నది, ఏ రకంగా ఉన్నది, కృష్ణకి ఎటువైపున ఆయన ఇల్లు చంద్రబాబు గారి ఇల్లు ఉంది, కృష్ణకి ఎటువైపున బుడమేరు ఉంది కూడా నీకు తెలియనంతటి బుద్ధిహీనతతోటి నీవు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా గేలి చేస్తా ఉన్నారు. నిన్ను ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి, ఇంకా నీ ప్రవృత్తి మారకపోతే ప్రజలు ఇక నిన్ను బజార్లలో మళ్ళీ వచ్చి తిరిగేటటువంటి అవకాశాన్ని కోల్పోతావు అనేది హెచ్చరిక చేస్తా ఉన్నా. తిరుమల శ్రీవారిని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఉదయం ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రత్యేకంగా ఇవాళ రావడానికి కారణం 1958వ బ్యాచ్కి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసరు చల్లా భీమేశ్వరరావు గారని, వారి పత్ని దర్శనానికి అనేక సార్లు వారి మనసులో ఉంది. వారి కోరిక తీర్చడానికి స్వామివారు నన్ను ఈ విధంగా ఇక్కడికి లాక్కుని వచ్చారు. వారు గొప్ప దేశభక్తుడు. ఈ వయసులో కూడా ఇంకా దేశం కోసం అని చెప్పి అనేక మౌలికమైన అంశాల మీద ఆయన వ్యాసాలు రాయడం, గ్రంథాలు రాయడం చేస్తున్నారు. వారి దర్శనం కోసమే మేము వచ్చాం. స్వామివారి అదృష్టం మాకు కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడ అది మాకు పుట్టినింటిలాగానే లెక్క. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పలకరించే విధానం కానీ, చూపించే ఆదరణ కానీ, అది ఒక నూతనమైన ఒక ఉత్సాహాన్ని మాకు ఇస్తుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ధార్మిక జీవనానికి కూడా ఇది గొప్ప ఆయువు పట్టు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళందరికీ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరికీ కూడా
ఈ క్షేత్రమే ప్రధానమైన బిందు. అందరినీ కూడా ఒకసారి తలుచుకుంటూ ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారో, ఆదరిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో, పోషిస్తున్నారో వారందరికీ కూడా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదించాలి. రాష్ట్రం ఈ మధ్యనే ఒక పెద్ద విపత్తు నుంచి బయటపడింది. ఆ వరదల పుణ్యమని చెప్పి అనేక మంది వారి ఆస్తులు కోల్పోయారు. వారందరికీ ఉపశమనం కలగాలని, వారందరూ కూడా తిరిగి వారి యథాస్థితికి చేరాలని స్వామివారి ఆశీస్సులను కోరడం ప్రత్యేకంగా నా బాధ్యతగా నేను చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారు నిరంతరం వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ క్షేత్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని లోపాలు సరిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాం. ప్రధానంగా శ్రీకార్య నిర్వహణాధికారి గారు, అలాగే అదనపు శ్రీకార్య నిర్వహణాధికారి గారు వారి నేతృత్వంలో అనేక కార్యక్రమాల గురించి వారు ఆలోచన చేస్తున్నారు. అప్పుడప్పుడు పంచుకుంటున్నారు. తోచిన విధంగా వారికి సహాయం అందిస్తూ ఈ క్షేత్రంలో కూడా సేవ చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్రనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50 లక్షల విరాళం అందజేశారు. బాలకృష్ణ తరపున ఆయన కూతురు తేజస్విని తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని సీఎం అభినందించారు. తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పోలీసులు అక్రమ అరెస్టు, హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఎస్ఐ దొమ్మినేటి నాగరాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అరెస్టులు చేసినట్టు ఎస్ఐ నాగరాజు తెలియజేశారు. డాక్టర్తో మాట్లాడి పోలీసు మీరు కావాలని నేను తీసుకెళ్తాను. బండి నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. నేను అరెస్ట్ చేసినా హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా. మీకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తా, నేను తీసుకెళ్తాను. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా హైదరాబాద్ కోకపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో నిన్న పోలీస్ తోపులాటలో తీవ్రంగా గాయపడిన హరీష్ రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తానంటే కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలో పలు గణేష్ మండపాలను సందర్శించిన మంత్రి నారా లోకేష్. కరెన్సీ గణేశుడికి తొలి హారతి ఇచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి. ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే. ఏలేరులో జగన్ ఆటలు ఇక సాగనివ్వమని హెచ్చరించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి బాలకృష్ణ 50 లక్షల విరాళం. సీఎం రేవంత్ కు విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు తేజస్విని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.